దయగల రాజా పుట్టుగల తండ్రి మీ పురుషుల స్థానాల్లో అల్పుడైన యోగ్యులను మీ సన్నిధిలో నిలబడడానికి కేవలమైనా మీ కృపను బట్టి నాకు మీ సన్నిధిలో నిలబడి స్తోత్రం నీకు తండ్రి నీ నామంలో తండ్రి ఈ దినాన ప్రపంచం అంతా మనకి దేశంగా మరి జరుపుకొని అనుకుంటున్నాను. ఈరోజు ఫ్రైడేని ఆచరించడానికి మీరు మాకు ఇచ్చిన కుటుంబం బట్టి మీకే వ్యక్తులు మేమైతే ప్రభుత్వం మీ యొక్క సెలవు ధ్యానాన్ని ప్రతిరోజు చేయాలి. కానీ ఈ 40 దినాలు మేము కుదించుకొని ఆ 40 దినాల ద్వారా అయినా ప్రభావ మాలో ఏదైనా కొంచెం భావం వచ్చి మీ కొరకు జీవించడానికి అయ్యా మిమ్మల్ని ఆరాధించి మీ చిత్తం కనుగొని మీ చిత్తం నెరవేర్చి ఆత్మను సంపాదించి మరి మీ బిడ్డలుగా ఉండడానికి ఈ 40 దినాలు మాకు ఉపయోగపడడానికి చూపించిన స్తోత్రం. అలాగే మా సంఘంలో ప్రతి ఒక్కరు కూడా మీ నామంలో కూడా వారు మంచి సువార్థికుల వలె అనేక మంది రక్షించే వ్యక్తులుగా కుటుంబాన్ని బాధ్యతగా నడిపించే వ్యక్తులుగా ఉండడానికి చూపించారు. అలాగే మీ సిలువ చట్టం వరకు వచ్చి నీ ఆత్మ ద్వారా ఎక్కడ శరీరం పనిచేయకుండా ప్రభావ ఈ 5వ మాట ధ్యానించుండగా నీవే మాకు తోడే ఉండమని శరీరం పనిచేయకుండా అభిషేకించి సిలువ చట్టం మరుగుపరిచి నడిపించమని నిలుచున్న వారికి నేను ప్రతి ఒక్కరికి నేను మనగలిగిన చెవి గ్రహించగలిగిన మనస్సు పాటించగలిగిన గొప్ప మరి విధేయతతో కూడిన జీవితాన్ని తెచ్చి ప్రార్థన మీ అవసరం చేర్చుకొని సమాధానం తెచ్చి నజరేయుడైన యేసునామములో వేడుకొని పొందుకున్నాం తండ్రి. ఆమేన్. వందనాలమ్మా. గట్టి చెప్పండి. నేసం ఉందా చెప్పండి. నేను 1 అంటాను, మీరు 2 అనండి. 1 2 3 4 అమ్మాలి లేదు. సరే ఒకసారి అర్థం చేసుకుంటారా? ఈ 2 days ఎందుకని గుడ్ ఫ్రైడే ఎందుకని పాటిస్తున్నాం మనం? ఇప్పటిదాకా దైవజనులు ఏం చెప్పారు చెప్పండి అమ్మా, చెప్పండి. దైవజనులు ఏం చెప్పారు మీకు? గుడ్ ఫ్రైడే అంటే ఏంటి? దేవుని మంచిదా చెడ్డదా? అందుకని దాన్ని ఏమన్నారు? మంచి శుక్రవారం. ఈ రోజంట మనం నిజంగా చెప్పాలంటే దేవుడి మీద దేవుడి యొక్క గొప్ప ప్రణాళికను బట్టి మనం చాలా ఆనందించవలసింది. ఎందుకని చెప్పండి. సిలువ యేసయ్యని సిలువ వేసింది ఎవరు? యూదుల రోమీల? చెప్పండి, ఎవరు వేశారు? గట్టిగా చెప్పాలి. యూదుల రోమీలు కదా? రోమీలే కదా సిలువ వేసింది. యూదుల ఏనా? యూదులు సిలువ వేసారా? నేను చెప్తున్నా మరి మనమే సిలువ వేసి. ఎవరు సిలువ వేసారంటే మన పాపాల వల్లే ఆయన. మనలో పాపం లేకపోతే సిలువ వేయబడడానికి ఎవరికి ఈ భూమి మీద అధికారం? ఆయనే తను తానే సిలువకు అప్పగించుకునేను. ఎవరి పాపాల నిమిత్తం? భూమి లేకపోతే ఏసీకి సిలువ వేసింది ఎవరు? యూదులా రోమిలా? ఎవరు వేశారు? మనమే. ఇక 2వ విషయం అడుగుతాను. సరే, పరదేశం అంటే తెలుసా మీకు? పరలోకం తెలుసా? నరకం తెలుసా? ఏమా? నరకానికి మొట్టమొదటి వెళ్ళింది ఎవరు? మనకు తెలియదు. సరే, పరదేశికి మొట్టమొదటి వెళ్ళింది ఎవరు? ఎవరు వెళ్ళారమ్మా? మనుషుల్లో ఎవరు వెళ్ళారు? ఏలియా వెళ్ళాడా? లేకపోతే హానోకు వెళ్ళాడా? లేదా ఆదాము వెళ్ళాడా? ఎవరు వెళ్ళారు? మోషే వెళ్ళాడా? ఎవరు వెళ్ళారు చెప్పండి. ఏమా చెప్పండి, ఎవరు వెళ్ళారు? ఏనా ఎవరు వెళ్ళారు? సేవకులు. ఎవరు? సిలువలో ఏమన్నాడు ఆ రోజు? అందరూ నరకంలో 3 స్థలాలు ఉన్నాయి. ఏంటయ్యి? ఒకటి పాతాళం, ఒకటి పాతాళం మధ్యలో ఉన్న అగాధం, ఇంకొకటి అబ్రహాము రొమ్ము. ఒకప్పుడు అబ్రహాము రొమ్ము లేదా
ఇంగ్లీష్లో చెస్ట్ ఆఫ్ అబ్రహాం అంటారు. ఈ 3 ఉన్నాయి. ఇది నరకం అనే ప్లేస్. ఏమా చనిపోయిన ప్రతి ఒక్కరు యేసువారు బలియాగం అవ్వకముందు ఎక్కడికి వెళ్తున్నారట? పరిశుద్ధులైతే అబ్రహాము రొమ్ము అనే ప్లేస్కి వెళ్తున్నారు. దాన్ని చెర అని కూడా పిలుస్తారు. ఏమా పరిశుద్ధులు కాకపోతే వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు? నరకానికి. రుజువు ఏమంటుందంటే యేసువారు చెప్తారు కదా, ఒక అతను ధనవంతుడు నరకంలో మొక్కుతున్నాడని చెప్తారు కదా, అదొక రుజువు. ఓకేనా? అయితే పరదేశు అనేది ఇంకా ఓపెన్ అవ్వాల. ఎప్పుడు ఓపెన్ అవుతుంది? ఎప్పుడైతే యేసువారు బలియాగం అర్పిస్తారో, సిలువలో మరణిస్తారో ఆ రోజున పరదేశ్ అనేది ఓపెన్ అయింది. ఓపెన్ అయిన రోజున ఫస్ట్ ఎవరు ఎంటర్ అయ్యారంట? నరకం పరదేశంలోకి. అసలు వెళ్ళాల్సింది ఎవరు? ఏ ఆదాము, ఏ నోవాహు, ఏ అబ్రహాము గారు, లేకపోతే ఇస్సాక్ గారు, యాకోబు గారు వెళ్ళాలి కదా. ఎవరు వెళ్ళారంట? దొంగ. ఎవరు వెళ్ళారు? మీరు అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఎవరు వెళ్తారు పరలోకంలోకి? నేను వెళ్తాను అలా చేయలేదు. ఏం వెళ్ళలేదు మరైతే చేతులు చెప్పండి. నేను వెళ్తాను అలాంటి దొంగ వెళ్ళాడమ్మా. మీరు వెళ్ళా దొంగ ఎలాంటి వాడు? ఎంతమందిని చెప్పాడు తెలుసా? ఎంతమందిని ఘోరంగా నాశనం చేసాడు తెలుసా? ఆ వ్యక్తి నా పరదేశకి వెళ్ళాడు. మీరు వెళ్తారమ్మా? వెళ్తారా? మనం అంత ఘోరమైన పాపులు అయితే. కానీ ఆయన ఎందుకు వెళ్ళాడు? సరే, 3వ విషయం వస్తాం. ఎప్పుడు నేను అడిగేదే, చెప్పేవాడు గొప్పవాడా, వినేవాడు గొప్పవాడా? ఎవరమ్మా? ఎప్పుడు నేను అదే ప్రశ్న. ఒకసారి నాకు గుర్తుంచుకోరా? చెప్పేవాడు గొప్పవాడా అన్నాడు? చెప్పేవాడు గొప్పవాడు కాదు, వినేవాడు కూడా. మరి ఎవరట? ఏమ్మా పాటించేవాడు గొప్ప. చెప్పేవాడన్నా పాటించాలి, వినేవాడున్నా పాటించాలి. మనం ఏం చేయాలంట? మనం పాటించగలవా? ఏం పాటించాలి? దేవుడు పదార్థాలు మనం పాటించగలవా? ఎలా పాటించాలో చెప్తే ఈరోజు మనం 5వ మాట క్లుప్తంగా మాట్లాడుకొని ముగించేద్దాం. చూడండి ఒకసారి యోహాను సువార్త 19వ అధ్యాయం 28వ వచనం. ఎవరు చదువుతారా? అటు తరువాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరినట్లు ఏమన్నదైనా నేను దప్పికొనుచున్నాను. సరే, దేవుడుకి దాహం వేసింది. ఎవరికి దాహం వేసిందట? దేవుడికి దాహం వేయించా. ఆయన మా పేరు బైబిల్ ఏంటది? జీవజలముల ఓటకి దాహం వేసిందా? అంటే నీరుకే దాహం వేసిందా? అంటే నీరుకి దాహం వేస్తుందా? అంటే ఇక్కడ మానవ రీత్యా ఆయన మానవుడు అనుభవించే ప్రతి శ్రమ కూడా ఆయన అనుభవించాడు. సరే, ఆధ్యాత్మికంగా తీసుకుంటే ఆయన ఏ విషయంలో దాహంగా ఉన్నాడంట? ఇంకా అనేకమైన ఆత్మలు రక్షణలోకి వస్తలేదు, చాలా మంది నరకానికి వెళ్తున్నారు అన్న దాహాన్ని ఆయన సూచిస్తున్నారని చాలా మంది విశ్లేషకులు విశ్లేషించారు. మనం దాన్ని అయినమ్మా జాగ్రత్తగా ఏ విషయంలో ఆయన దాహంతో ఉన్నాడంట? చాలా మంది ఇంకా నరకానికి వెళ్తున్నారు. చూడండి, ఆ సిలువలో 3 సిలువే పడితే, ఒక ఆయన మన కోసం సిలువ పెట్టి ఆయన దేవుడు, అటు ఇటు 2 సిలువే పడ్డారు. 2లో ఎంతమంది వెళ్ళారు పరలోకానికి? అటు ఇటు ఉన్న 2 దొంగల్లో మళ్ళీ ఇక్కడ ఒక కన్ఫ్యూజన్ అన్నమాట. అదేంటి దొంగ సిలువ పరలోకానికి వెళ్ళాడు, నేను కూడా వెళ్ళిపోవచ్చు అని అనుకున్నాను. ఇంకో దొంగ ఆయన ఎందుకంటే నరకానికి వెళ్ళాడు? ఇక్కడ ఒక మనం ఆలోచించాల్సిన విషయం అంటే అక్కడ దేవుడు చేయాల్సిందంట దాహం, ఆత్మలో నరకానికి ప్రవేశిస్తున్నాయి. చూసారా? ఆ ఒక్క ఇన్సిడెంట్ లోనే 2లో ఒక నరకానికి వెళ్ళిపోయారు. అదేంటి? 12 మంది శిష్యులు ఒక అతను మరి ఆయన తన శిష్యుని కలిపి పోగొట్టుకున్నారు, ఆత్మహత్య చేసుకొని చనిపోయారు. దాని తర్వాత నరకానికి వెళ్ళారు లేదు మనకు తెలియదు. కానీ ఆ సందర్భం అయితే అలాగే ఉంది. ఓకేనా?
అక్కడ దేవుడికి ఏమేస్తుంది? దాహం కలుగుతుంది. నరకానికి వెళ్ళే వాళ్ళ విషయంలో ఆయన ఏమవుతుంది? దాహం కలుగుతుంది. ఆయన ఏమంటున్నాడు? నాకు దాహం వేస్తుంది, నేను తప్పికొని ఉన్నాను. ఇప్పుడు నరకానికి ఎందుకు వెళ్తున్నారు అని ఒకసారి మీరు ఆలోచించారా? ఏమా మాకు ఎందుకు రోగం వచ్చిందని ఆలోచించారా? ఆలోచించారు. రోగిష్ఠులు ఏమో ఆలోచిస్తారు బెడ్ మీద పడుకొని? చెప్పండి అమ్మా. సరే, బాగా అప్పుల బాధలు ఉన్న వాళ్ళు ఏం ఆలోచిస్తారు? నేను నరకానికి వెళ్ళకుండా ఉండాలి బాబు అని ఆలోచిస్తారు, లేదా అప్పులు తీర్పులని ఆలోచిస్తారు? బాగా రోగం ఉందమ్మా, రోగాలు మీకు లేవు కాబట్టి దేవుడికి థ్యాంక్స్ చెప్తాం. ఏసీకి మహిమ కలుగుతుంది కానండి, గట్టిగా రండి. ఎందుకని? మనకు రోగాలు లేవు కాబట్టి. అప్పులు మనకి నిజంగా లేవా, ఉన్నాయా? నాకు ఉన్నాయి 1 లక్షలు. సరే, అప్పులు మనకి ఉన్నా లేకపోయినా దేవుడు మనకు ఉన్నాడు కాబట్టి ఏసైకి మహిమ కలుగును కాక అనండి. సరే, నాకు అందరూ మీ అందరికి ఎదురవుతుంది, నాకు అర్థమవుతుంది. కానీ ఈ మాటలు జాగ్రత్తగా ఏంటంటే, దేవుడు ఆయన బాధపడుతున్న విషయం ఏంటంటే, నేను తప్పిపోయిన విషయం ఏంటంటే, మీ అందరికి రోగాలు తీర్చడం అనే విషయంలో ఆయన తప్పుకోనట్లేదు. మీ అందరికీ పేదరికాన్ని తొలగించడం అనే విషయంలో ఆయన ఏం తప్పుకోనట్లేదు. మీరు చచ్చిపోతే వెంటనే మిమ్మల్ని బతికించేయాలి అనే విషయంలో ఆయన ఏమీ తప్పుకోనట్లేదు. లేదా మీ ఇంట్లో భార్య భర్తల గొడవలు, అన్నదమ్ముల గొడవలు, అక్క చెల్లెల గొడవలు, లేకపోతే తల్లిదండ్రులు పిల్లల గొడవలు, లేదా స్నేహితుల గొడవలు, ఇరుగు పొరుగు వారి గొడవలు, లేకపోతే ప్రాంతీయ లేకపోతే దేశాలు కొట్టుకుంటున్నాయి, భూకంపాలు వస్తున్నాయి అన్న విషయంలో ఆయన ఏమాత్రం తప్పుకోవట్లేదు. కానీ ఆయన ఒకే ఒక విషయంలో తప్పుకుంటున్నాడు. ఏంటది? వీళ్ళు నరకానికి వెళ్తున్నారు. నరకానికి, అందుకే ఆయనకి దాహం వేస్తుంది. నరకానికి వెళ్ళకపోతే ఆయన దాహం వేస్తా? వెళ్తున్నారు. అందులో ఒకడు వెళ్ళిపోయాడు కూడా. ఎవడాడు? 2 దొంగలు ఒకడు యేసయ్యని పక్కన పెట్టేశాడు. చూడండి అమ్మా, మనం ఎంతో సువార్తలు ప్రకటిస్తున్నాం, కానీ కొంతమందికి సత్యం అర్థం కాక సేవకుల్ని చంపేస్తున్నారు లేదా? కానీ సేవకులు మంచోళ్ళే కదా. వాళ్ళ కోసమే సేవకులు ప్రార్థనలు చేసి, వాళ్ళ కోసమే సేవకులు తమ జీవితాన్ని ప్రాణాత్మకంగా అర్పిస్తున్నారు. వాళ్ళు చంపేస్తున్నారు. వాళ్ళు ఎందుకు చంపుతున్నారు? ఎందుకు చంపుతున్నారు? వాళ్ళు చట్టబద్ధంగా చంపుతున్నారా, లేదా ఇంకేమైనా కారణం ఉందా? చెప్పండి, నేను చెప్పనా? యేసయ్యే దేవుడని వారికి తెలియలేదు. వాళ్ళకి ఏం తెలియలేదు? యేసయ్యే దేవుడు, మేము చనిపోగానే నరకంగానే పరలోకంగానే ఇచ్చేది ఈయనే అంటే చంపుతారా? వాళ్ళకి తెలియక వాళ్ళు కలిగి ఉన్నది ఏదో దేవుడు అనుకుంటున్నారు. అనుకొని వీళ్ళు ఏదో చేస్తున్నారు, మా దేవుడు తక్కువ చేస్తారన్న విషయంలో వాళ్ళు చంపేస్తున్నారు. అక్కడ దేవుడికి ఏం కలుగుతుంది? ఏం కలుగుతుంది? కోపం కాదు. మీరు ఎప్పుడు అలా అనుకోవచ్చు. దేవుడు శత్రువుని కూడా ప్రేమించమన్నాడు కాబట్టి శత్రువు విషయంలో దేవుడు కోపం కలుగుతుందా? జాలి కలుగుతుందా? సిలువలో మొట్టమొదటి మాట చెప్పింది ఎవరు? ఈరోజు చెప్పింది ఎవరు? ఎవరమ్మా? గారా మొట్టమొదటి మాట ఎవరు? యేసయ్య చెప్పారు. కాబట్టి ఈ రోజు ఎవరు చెప్పారు? మన చర్చిలో ప్రసాదయ్య గారు చెప్పారు కదా. ఏం చెప్పారు ప్రసాదయ్య గారు? మొట్టమొదటి మాట ఏంటి? మీరు ఏం చేయించున్నారో వీరికి తెలియదు కనుక వీరిని క్షమించండి. చూడండి, నాకు నిజంగా ఏమైనా తెలుస్తుంది? వాళ్ళకి తెలియట్లేదు కాబట్టి సేవకులు చంపుతున్నారు. తెలియట్లేదు కాబట్టి యేసయ్యని దేవుడిగా అంగీకరించట్లేదు. తెలియట్లేదు కాబట్టి యేసయ్యని బండ బూతులు పెడుతున్నారు. తెలిస్తే తిడతారా? తిట్టరు. ఆ తెలియట్లేదు, ఎంత సువార్త చెప్పినా, ఎంత అర్థవంతంగా చెప్పినా, ఎంత ప్రేమగా చెప్పినా, ఆ చెప్పే టైంలో చచ్చిపోతున్నా, సావు కూడా వాళ్ళు ప్రేమగా అర్పిస్తున్నా, ప్రాణార్పణం చేసేస్తున్నా, మీకు అర్థం కావట్లేదు ఏంట్రా అన్నదా ఆయన దాహం. ఆయన దాహం అన్నది ఎక్కడంట? వీరికి తెలియట్లేదురా బాబు, వీరికి తెలిస్తే బాగుండు. ఎందుకని నేను చెప్పినామా? ఒక చిన్న విషయం చెప్పి ముగించేస్తాను. సరే, శారీరకంగా ఆ రోజు ఏం జరిగిందో చెప్తాను. ఆయన దాహం కోరినప్పుడు ఒక ఆయన ఏం చేశాడంట? 29 ఒకసారి చదవరా గట్టిగా. చిరకతో నిండి ఒక పాత్ర అక్కడ పెట్టి ఉండేది కనుక వారు ఒక స్పంజి చిరకతో నింపి ఇసోపు పుడకను తగిలించి
ఆయన నోటికి యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తం. సరే, ఆ తర్వాత మీరు 6వ మాట ఎవరైతే చెప్తారో వాళ్ళు చెప్తారో ఇక్కడ ఆపేద్దాం. ఆయన దాహం నేను తప్పికొని ఉన్నాను. దేవుడు నోరు తెరవకుండా ఉన్నాడా? సిలువలో కూడా నోరు తెరిచి, సిలువ మోస్తున్నప్పుడు కూడా నోరు తెరిచి, సిలువ వేసిన తర్వాత కూడా నోరు తెరిచి ఏదో మాట్లాడుతున్నాడు ఆయన. ఎవరితో మాట్లాడుతున్నాడు ఆయన? తన చుట్టూ ఉన్న వారితో ఆయన మాట్లాడుతున్నాడు. ఏదో మాట్లాడుతున్నాడు అంటే వాళ్ళకి అప్పుడైనా వాళ్ళకి అర్థమైందేమో సువార్త. అయితే 5వ మాట నేను తప్పికొని ఉన్నాను అది ఎవరికి అర్థమై ఉండకపోవచ్చు. కానీ ఒక సైనికుడికి ఏమర్థమైంది? ఆయనకి దాహం వేసిందా అనిపించి ఏం చేశాడు ఆయన? అక్కడంట చిరక అంటే ఏంటి? ఒక సంచి, ఒక స్పంజ్, అంటే ఒక మన స్పాంజ్ వాడుకొని చూడండి. ఆ స్పాంజ్కి సంబంధించిన ఒకటి, దాని తర్వాత ఒక కర్ర, బెడ్డులో ఒక కర్ర ఉందంట. ఆ కర్రను తీసుకొని ఆయనకి అందించాడంట. దాంట్లో ఒక చిరకను పోసి, చిరక అంటే చేదు రసం అంట. దాన్ని ఇంగ్లీష్లో ఎస్టిక్ యాసిడ్. ఆ ఎస్టిక్ యాసిడ్ పోస్తే అది ఏంటి, దేనికి ఉపయోగపడింది అంటే మెడిసిన్కి ఉపయోగపడింది. మత్తు వస్తుందంట. దాని తాగితే ఏమొస్తుందంట? మత్తు వస్తుంది. ఆ మత్తు వస్తే నొప్పి మర్చిపోతారు. ఆయన నొప్పి మర్చిపోవాలా, నొప్పి భరించాలా? మన కోసం చెప్పండి. ఆయన తాగలేదంట. చిరకను అందిస్తే ఏం చేయలేదు ఆయన? లేఖనాలు కూడా ఆ రోజున నెరవేర్చబడ్డాయి. ఏంటో లేఖనం? కీర్తనలు 69:21. తొందరగా చదివేస్తే దావీదు గారు 21. చూడండి అమ్మా, వారి చేదు నాకు ఆహారంగా. ఇది ఎవరన్నారు? దావీదు గారు ప్రవచనాత్మకంగా అన్నారు. ఒక ప్రవచనం నెరవేరిందా సిలువలో? చెప్పండి అమ్మా. వారు చేదు నాకు ఆహారంగా పెట్టి నాకు దప్పి ఉన్నప్పుడు చిరకను తాగనించి. అయితే త్రాగనించింది కానీ ఆయన తాగలేదు. ఆయన తాగకూడదు. ఓకేనమ్మా. తాగితే ఆయన బాధ భరించినట్టు కాదు. ఎందుకంటే ఆయన బాధలన్నీ భరించాలి. చెప్పారు కదా, ఈదులు సిలువేశారా, రోమిలు సిలువేశారా, మన పాపాల వల్ల ఆయన సిలువేయబడ్డా? చెప్పండి. ఆయనే ఇష్టపూర్వకంగా ఒక బలియాగాన్ని సమర్పించాడు. ఆ బలియాగం ద్వారా నీకు నాకు ఏమొచ్చేసిందమ్మా? రక్షణ. ఏమొచ్చిందా? రక్షణ. ఏంటా రక్షణ? నరకానికి వెళ్ళకుండా మీరు నేను తప్పించబడ్డాం. సిలువలో 2 దొంగలు ఒక ఆయన అది గుర్తించి స్వీకరించాడు. అయ్యా, ఈ రోజు నువ్వు నీతో పాటు నీ రాజ్యంలో నేను ప్రవేశించినట్టు నాకు అవకాశం ఏంటంటే, దేవుడు ఏమంటాడు? ఈ రాత్రే నువ్వు నాతో కూడా పరదేశంలోకి చేరుతావు అన్నాడు. చూసారా? ఆయన అడగడం, ఈయన మాటిచ్చేస్తున్నాడు. మీరేమైనా అడిగారనుకో, దేవుడు ఏం చేస్తాడు? మాట ఇస్తాడే కూడా. ఆయన అంత మంచి దేవుడు అమ్మా. ఏసై మంచి దేవుడే కాదా? నన్ను ఎవరు దేవుని అడిగారు అనుకో, నేను చేసేస్తాను. నేను పెద్ద ఊరు జమీందారు లాగా నాకేమన్నా ఉంటే ఏమడిగాడు నాదే ముందు నుంచి నాకు స్వభావం సరదాగా, నాకు స్వభావం ఎవరిని అడిగారు అనుకో ఇచ్చేస్తాను. వెనకాల ముందు చూడకుండా. ఒకరోజు ఏదో కరెంట్ బిల్ కట్టాల్సిన డబ్బులు ఎవరు అడిగితే నాకు చాలా బాగుందంటే ఇచ్చేసాను. ఒకరోజు అప్పు కట్టాల్సిన డబ్బులు అదే ఇచ్చేసాను. ఒకరోజు నా ఫోన్ అడిగాడు, అక్కడ ఎందుకు రాడు మాట్లాడగలడు. తర్వాత తీసుకెళ్ళిపోయి అడ్రస్ తర్వాత వచ్చింది ఇచ్చేసాను. ఎందుకు పనికిరాని మనిషిని నేనే. ఒక వ్యక్తి బాధలు చూసి జాలిపడి ఇస్తున్నప్పుడు దేవుడు ఇంకేం జాలిపడతాడు? మనం అడగంగానే దేవుడు వెంటనే మనకి ఇచ్చేస్తాం. చూడండి, అలా అడగట్లేదు. ఏమడగట్లేదు? రక్షణ. ఏమడగట్లేదు? ఎలాగైనా అడుగు నువ్వు, రక్షణ అడగాలి. అడగకుండా ఇంకొకటి ఏమంటున్నాడు? ఇంకో దొంగ ఏమంటున్నాడు? అయ్యా, నువ్వు నన్ను త్వరగా బ్రతికిచ్చేస్తే నేను కిందకి ఇంకొన్ని మంటలు చేయాలి, నేను ఇంకొంతమంది చంపాలి, ఇంకొన్ని దౌర్భాగ్యమైన పనులు చేయాలి, చేసి ఇంకొంతకాలం ఈ భూమి మీద బ్రతికి తర్వాత నాకు టైం బాగుంటే నీ గురించి చచ్చిపోయే టైంలో 80-90 వయసులో పడకలో నేను స్మరించుకుంటే అప్పుడు నువ్వు నాకు పరలోకాన్ని అనుగ్రహించు అనే మైండ్లో ఉన్నాడు. అంతేగాని ఆయన ఏమడగట్లా, అరే నా టైం అయిపోయింది ఇంక నేను బ్రతకను అని అర్థం చేసుకొని ఒక దొంగ ఏమంటున్నాడు? నాకు రక్షణ ఈ దినాన నువ్వు కూడా కూర్చొని ఎలా అయినా అడుగు. హృదయపూర్వకంగా అడుగుతావో, ఏమా హృదయంలో సగం ముక్కలైపోయిన హృదయంతో అడుగుతావో, బ్రోకెన్ హార్ట్ అంటారు కదా, తిరిగి హృదయంతో అడుగుతావో,
లేకపోతే ఇంకెలా అడుగుతావో అడుగు. అడిగితే దేవుడు ఇస్తాడు ఇవ్వడా? రుజువు ఏంటి? సిలువలో దొంగ అదే ఫస్ట్ ఆయన తీసుకెళ్ళిపోయాడు. అంటే ఆ దొంగ బతికినంత కాలం ఏం చేశాడని తీసుకెళ్ళిపోయాడు? ఏం భక్తి చేశాడు ఆయన? ఏం ప్రార్థన చేశాడు? ఏం ఉపవాసాలు ఉన్నాడు? ఏం తలబట్టలు వేసుకున్నాడు? ఏమి బైబిల్ పట్టుకున్నాడు? ఏం చేశాడు? తలబట్టలు నేను ఎప్పుడైనా ఈరోజు చేశాడు ఫస్ట్ టైం. నాకు రక్షించబడి కానీ తెల్లబట్టలు ఇలా, ఎందుకంటే నాకు తెల్లబట్టలు మీద నమ్మకం లేదు. అయ్యారు క్షమించాను, మీ పిల్లలకి తెల్లబట్టల విషయంలో ఇలాగే ఇప్పించాను. చూడండి, తెల్లబట్టలు వేయలేదు ఆయన, కానీ దేవుడు ఏం చేశాడు? ఆయన్ని పరలోకానికి తీసుకెళ్ళిపోయాడు. మీరు అర్థం చేసుకోవాలి. అడిగితే ఆయన తప్పకుండా, ఎందుకని? ఆయన దయామయుడు, ఆయన కృపగలవాడు, ఆయన ప్రేమమయుడు. ప్రాబ్లం ఎవరిలో ఉంది? మనలోనే. మీరు అర్థం చేసుకోవాలి. ఈరోజు 5వ మాటలో ఏం జరిగింది? ఒక ప్రవచనం నెరవేరు, దావీదు గారు ప్రవచించారు, అది ఆయన అన్నారు. రెండోది ఏం జరిగింది? ఎంతో మంది నరకానికి వెళ్ళిపోతున్నారు, పాపం యేసయ్య బాధం తప్పుగా. అర్థమైంది కదా మీకు? మీలో అందరూ నరకానికి వెళ్ళాలా, పరలోకానికి వెళ్ళాలా? ఏమా మీరేం చేయాలి? సిలువలో ఒక తెలివైన దొంగ ఏం చేశాడో మీరు కూడా అలాగే. ఆయన మంచివాడు అంటలేదు, భక్తుడు అంటలేదు, యథార్థవంతుడు అంటలేదు, ఆయన చాలా గొప్పవాడు అంటలేదు. నేను తెలివి గలవాడు. ఏంటైనా ఆ తెలివి మీకుందా? ఏమా తెలివితో అన్ని లాగేద్దాం దేవుని దగ్గర నుంచి. ఓకే అమ్మా? కానీ మీరు అడగాలి. అడిగితే ఆయన కాదంటాడా? అరే ఎందుకు పెట్టుకున్నాను, నేను ఆడ మంచివాడా చెడ్డవాడా కాకుండా ఇచ్చేసాను డబ్బులు చాలా మంది చాలా చేసి ఇప్పుడు అదే ఏమీ లేదు. కానీ నేను అడిగినా ఎవడెవడు నేను అడిగినా సరే అలా చూద్దాం, నువ్వు ఇచ్చే స్థితిలో లేవే అన్నట్టు చూస్తాను. ఆయన అడిగిలేవు ఒక మరిదాసం తప్ప, మరిదాసం నాకు కానీ ఎక్కువ అడగలేదు, 50 అన్నాడు. సరే పెట్రోల్ ఇబ్బంది. చూడండి అమ్మా, మనం దేవుణ్ణి అడిగితే తప్పకుండా ఇస్తాడు. కానీ ఏం అడిగాను? రక్షణ అడిగితే రక్షణతో పాటు నీకు ఆరోగ్యం వస్తుంది, రక్షణతో పాటు నీకు పేదరికం పోదు. ఎందుకని? ఆ దయ్యాలు వెళ్ళిపోతున్నాయి కాబట్టి, యేసువారి రక్తం నీ మీద పడింది కాబట్టి, పట్టం వల్ల నీకు కావాల్సిన పవిత్రత వచ్చేసింది కాబట్టి ఆ పవిత్రకి ఆటంకంగా ఉన్న ప్రతిదీ వెళ్ళిపోయింది కాబట్టి నువ్వు పరలోకానికి జీవగ్రంథంలో పేరు లిఖించబడిపోయింది, పరలోకంలో నువ్వు ఎంటర్ అయిపోవడానికి అవకాశం వచ్చింది. రెండోది, నిన్ను పట్టి పీడిస్తున్న దయ్యాలు నువ్వు రక్తంతో కప్పబడి నీ దరి చేరవు. నిజమా? నేను ఒక కుటుంబం చూశాను, ముగిచ్చేస్తాను. ఒక కుటుంబం చూశాను. ఆ ఇంట్లో అన్ని రోగాలు. గవర్నమెంట్ జాబ్ ఉన్న వాళ్ళకి, మా సిస్టర్ గారికి మంచి సీనియర్ క్యాషియర్, ₹1,00,000 శాలరీ, బాగుంది. ₹1,00,000 శాలరీ, అంతా బాగుంది. భార్యకి రోగం, భర్తకేమో కాళ్ళు పడిపోయి, పెద్దోడికి రోగం, ముగ్గురు మగపిల్లలు, పెద్దోడికి రోగం, ఆఖరోడికి రోగం, రెండోడికి ఏమో. నేను ఆలోచించి ఆ ఇంటికి వెళ్ళినప్పుడు ఆయనకి ఎందుకని ఏం అవ్వట్లేదు నాకు అర్థం కాదు. మీ అందరికి రోగం వస్తుంది, నాకు అర్థం అవుతుంది. సాధారణ అటాక్ చేస్తున్నాడు, మీరు ఏదో దేవుని దగ్గర ఆ విధంగా ఒప్పుకోని పాపం ఏదో ఉంది, ఎవరి వల్ల జరుగుతుంది. కానీ అందరికీ జరగాలిగా. రోగాలు వస్తున్నాయి, తగ్గుతున్నాయి. పెద్దోడికి చిన్నోడికి వెళ్ళాము, కంటిన్యూస్గా రోగాలు వస్తున్నాయి. సిస్టర్ గారికి బ్లడ్ పోతుంది, ఎనిమిక్ అయిపోతుంది. ఈయన కాళ్ళు చేతులు పడిపోయి ఆపరేషన్ చేశారు, ఆయన అలా కూర్చోలేక కూర్చున్నారు. ఏంటిరా ఈ బాధ అంటే ఆడికి ఏం అవ్వట్లేదు. ఎందుకు అవ్వట్లేదు? ఆడ పుట్టక ముందంట, రేపు పుడతాడనగా ఒక వ్యక్తి బైబిల్ పట్టుకొని కొండ మీద దిగొచ్చి ఆటో ఎక్కి కూర్చున్నాడంట. వీళ్ళు అంటారంటే దిగిపోండి, నేను దగ్గర మీద వస్తాను అంటే మంచి వ్యక్తి వాళ్ళ ఇంట్లో జన్మించాడు, ఆడికి ఏం అవ్వట్లేదు. మంచి వ్యక్తి అంటే ఏంటి? మంచి పనులు చేసేవాడా? నీ పనులను బట్టి నువ్వు మంచివాడు పడితే దేవుని బలియాగం నిరంతరం అయిపోతుంది. ఏమా? ప్రతి ఒక్కడు పాపి. ఆడి పాపం నుంచి విడుదల ఇవ్వడానికే దేవుడు తన రక్తాన్ని సిలువలో చిందించాడు. 6 గంటలు సిలువలో వేలాడాడు, 3 గంటలు ఎండలో, 3 గంటలు చీకట్లో. అయితే ఈ వేలాడిన యొక్క బలియాగాన్ని బట్టే నువ్వు పరిశుద్ధుడు. మరి వీడు ఎలా పుట్టుకతో పరిశుద్ధుడు అయిపోయాడు అంటే దీనత్వం. ఒక మనిషిలో ఏమంటుందంట? సిలువలో 2 దొంగలు ఉన్న వ్యత్యాసాన్ని నిలిచి, ఒక దొంగలో ఏముంది? గర్వపు నోరు ఉంది. ఇంకో దొంగలో ఏముంది? తన స్థితిని తను గుర్తించే ఆఖరి క్షణంగా గుర్తించాడు కదా. ఏమన్నా గుర్తించి ఏమన్నాడు? ఏమడగాల్సింది అడిగాడు?
సరే నేను ఎప్పుడు చెప్తుంటాను మీరు భయపడకూడదంటే ఒక చిన్న విషయం చెప్పేసి ముగించేస్తాను. నాకు కరోనా వచ్చింది, ఓకేనా? మీరు భయపడదు, కరోనా అనగానే మీ అందరూ కంగారు పడతాం. ఆ శకం పోయింది. నేను హాస్పిటల్లో వేసేసాను, గవర్నమెంట్ హాస్పిటల్. అందరూ తక్కువ వచ్చింది, నాకే ఎక్కువ వచ్చింది. అందరూ చక్కగా లేచి అన్నీ చేసుకుంటున్నారు, అటు ఇటు తిరుగుతున్నారు, కానీ నేను లేగలేకపోతున్నాను. వాళ్ళు భక్తులో అంటే నాకు అయిపోయి స్టేజ్లో మరణపడంలో దేవుడు ఏవాడు కానీ ఎవరైనా అయ్యా అర్జెంటుగా నేను బతికించు ప్లీజ్, నేను చాలా పనులు చేయాలని కదా. కానీ నేనేమో ఏం చేశాను, ప్రభా నీకు ఇష్టం అయితే నన్ను బతికించు, నీకు ఇష్టం లేకపోతే చేస్తాను. కానీ నరకానికి అయితే నా స్థితి నాకు అర్థమైపోయింది. నన్ను నరకానికి అయితే పంపించుంటాయా అన్న రెండో రోజునే ఎవరో ఒక లారీతో ఇంజెక్షన్స్ పంపించాడు, రెమ్డెసివిర్ ఇంజెక్షన్స్. అప్పుడు అయిపోయి చాలా చచ్చిపోతాడు. నా ముందు ఒక అమ్మాయి చచ్చిపోయింది, నా వెనకాల ఒక చచ్చిపోయాడు. చచ్చిపోతారా ఏంటో అవి శివాలయ సింగరుడు చాలా మనం పొందుతామా, దేవుడికి వదిలేరా బాబు కర్మలో సేవడుతుంది మన చేతులు. అయితే ఇంజెక్షన్స్ వచ్చాయి. ఆ ఇంజెక్షన్స్ 3-6 పడాలి, 3 పడ్డాయి. వాళ్ళు వేసి కూర్చున్నారు. మిగతా వాళ్ళకి ఎక్కువ సావాలి ఇంజెక్షన్. అంటే అంతకుముందు ఇంజెక్షన్స్ లేకుండా వైద్యం చేస్తారు. అయిపోయి ఏం చేస్తారు వాళ్ళు మాత్రం అంతే. నేను ప్రార్థన చేశాను, దేవుడు నన్ను బతికించాలనుకున్నాడు. ఏమో నా తగ్గింపు ఆయన ఏమైంది, అలా తగ్గి ప్రార్థన చేశాను కదా, ఆయన ఏమైంది, సర్లేరా నీతో కొంచెం భూమి మీద పని ఉంది, నువ్వు బ్రతుకు, ఎక్కడి నుంచి అయినా జాగ్రత్తగా భక్తి చేసుకో. ఎక్కడి నుంచి అయినా భక్తిలో మొట్టమొదటి విషయం దేవుడికి నచ్చేది ఏంటో చెప్పటమ్మా, తగ్గింపు. నచ్చుందంట దేవుడికి మనిషిలో నేనెంతనా. అందుకే దావీదు గారిని దేవుడు ఇష్టపడడానికి కారణం ఒకటే, ధైర్యమైన ప్రార్థన. దావీదు ఏం ప్రార్థన చేశాడు, ఆ విషయంలో మనం ఆయన మెచ్చుకోవాలి, దేవుడే మెచ్చుకున్నాడు. ఏమంటే అలాగా తగ్గించుకుంటే దేవుడు తప్పకుండా నీకు ఏమిస్తాడు, తగ్గించుకొని ప్రార్థన చేస్తే దేవుడు నీకు రక్షణ ఇస్తాడు. గర్విష్ఠుడిగా దేవుడు ప్రశ్నించేవారిగా దేవుడు ఎందుకు ఇవ్వట్లేదు ఏడే ఆ క్రమంలో ఇలా మాట. మా ఇంట్లో ఆ సిస్టర్ గారి ఇంట్లో ఒక్కడే పోతున్నాడు. ఎందుకంటే ఆ ఒక్కడే నేను ఆడిని అందరిని ఏడిపిస్తాను పిల్లల్ని. ఆ 3 పిల్లలు నా మీద రివర్స్ అవుతారు, కానీ ఈడొక్కడే ఏడిపిస్తున్నప్పుడు ఇలా కలుగుకుంటాడు. దాన్ని చూసి నాకే నచ్చింది, దేవుడికి ఇంకెంత నచ్చుకుంటారు కదా ఆ తగ్గింపు అనేది. చూడండి రోగం అని అంటుకోవట్లేదు, ఏది అవ్వట్లేదు అండి. అది అలా సరే నువ్వు చిన్న ప్రార్థన చేయరా వీళ్ళంతా దేవుడు రక్షిస్తాడని నిన్నే చెప్పాను. ఎవరో కదా మా చెల్లి, మా పెద్ద చెల్లి. సరే మనం ఒక విషయం జ్ఞాపకం చేసుకుందాం, ముగిస్తాను. ఆయన తప్పికొని ఉన్నాడు, ఎందుకని మనమందరం నరకానికి వెళ్ళకూడదు. ఆయన సిలువలో వేలాడుతున్న సమయంలో కూడా ప్రపంచంలో అందరూ ఎంతో మంది నరకానికి వెళ్ళిపోయారు. అలాగే కొంతమంది అబ్రహాము రోమున అనుకున్నారు. పరదేశికి మాత్రం ఒక్కడే వెళ్ళాడు, అది సిలువలో దొంగ. దాని తర్వాత వీళ్ళందరినీ దేవుడు పరదేశికి చెరగా సిలువలో తీసుకెళ్ళిపోతాడు. దాని తర్వాత ఇప్పుడు ఎవరు పరిశుద్ధులు మరణించిన పరదేశికే వెళ్తారు. ఓకేనా? క్రమం చూసుకుంటే ఫస్ట్ వెళ్ళింది ఎవరు, సిలువలో మరణించిన దొంగ. మీరు గమనించుకోండి. ఆయన ఎందుకంటే తప్పుకొని ఉన్నాడు, ఇంకా చాలా మంది నరకానికి. చూసుకోండి, నేను వెళ్ళకూడదు, నా కుటుంబంలో ఎవరో వెళ్ళకూడదు, నా ప్రాంతంలో ఎవరో వెళ్ళకూడదు. ఆ ఏడుపు మనలో ఉంటే తప్పకుండా నీ కన్నీటి ప్రార్థన ద్వారా అనేక మందిని నిన్ను పరలోకం ఎందుకు కావాలయ్యా మీరు నేను అడగట్లేదండి. పరలోకం ఏమైనా గొప్పదా ఏంటి అని అడగట్లేదు. సరే పరలోకం ఎంత గొప్పదో తర్వాత చెప్పుకుందాం, కానీ నరకం మాత్రం చాలా ఘోరమైనది. అమ్మా ఎందుకని అంత ఘోరమైనది నరకం? నిజం చెప్తారమ్మా, నరకంలో వేదనలు ఉంటాయంట. నరకంలో అసలు ఈ భూమి మీద ఒక వ్యక్తి నేను పడ్డది వాళ్ళు ఎవడ పడలేదా బాబు అని ఎవడన్నా అంటే అది చాలా చిన్న వ్యక్తిగా అన్ని బాధలు ఉంటాయి నరకంలో. ఇంకొకటి ఏంటో చెప్తానమ్మా, మన శరీరం, ప్రాణం, ఆత్మ, ఈ 3 ఇది ఒక్కటి జాగ్రత్తగానే ముగిస్తాడు. దాన్ని ముగిస్తేనే ఇది ముగించేస్తాను, ఇంతో ముగించేస్తాను సార్. వినంటమ్మా, శరీరం, ప్రాణం, ఆత్మ, ఈ 3 ఉంటాయి మనిషికి. శరీరం ఏంటంటే ప్రాణంతో ఐక్యత కలిగి, ఆత్మ ఏంటంటే
శరీరంతో ఐక్యత కలుగుతుంది. మీరు గమనిస్తే మనిషి చనిపోయాడు అన్నప్పుడు శరీరం ఆత్మ రెండు విడిపోతుంది. అలాగే ఆత్మ చనిపోయింది అని దేవుడు కొన్ని చోట్ల ప్రస్తావిస్తాడు బైబిల్లో. ఆత్మ చనిపోవడం ఏంటి? ఆదాము గారు విషయంలో చెప్తాడు, నీ ఆత్మ మరణించింది. మరణం అంటే ఏంటంటే ఒకే ఒక విషయం చెప్తాను. మరణం అంటే విడిపోవుట. మరణం అంటే ఏంటి? విడిపోవుట అంటే ఏంటి? కలిసి ఉన్నది విడిపోయింది. శారీరక మరణం అంటే శరీరం ఆత్మ నుంచి విడిపోయింది. ఆత్మీయ మరణం అంటే మానవాత్మ పరిశుద్ధాత్మతో విడిపోయింది. ఆదాము కాలంలో వారు తప్పు చేయకముందు ఆదాము అవ్వ వారిద్దరూ సాయంత్రం పూట దేవుడితో ముఖాముఖి మాట్లాడే స్టేజ్లో ఉంటారు. ఆ స్టేజ్ నుంచి మానవుడు ఏ స్టేజ్కి వెళ్ళిపోయాడు? దేవుడు స్వరం వెంటనే కష్టం. నోవాహు స్వరమే అన్నాడు, అబ్రహాం స్వరమే అన్నాడు, తర్వాత మోషే అయితే ఈ ఒకటే చూస్తాడు. ఏమండి, ఎందుకు ఆ స్టేజ్కి వెళ్ళిపోయాం? ఆ స్టేజ్ నుంచి దేవుడు ప్రత్యక్షమయ్యే స్టేజ్కి వచ్చేసాం. అది ఎప్పుడు జరిగిందంటే క్రీస్తు వారు ఈ భూమి మీద దేవుడు జన్మించిన కాలంలో ఆయనే మానవ రీతిగా వచ్చి మనకు దగ్గర అయ్యాడు. ఈ శిలువ రక్తం ద్వారా మనకి దేవుడు దగ్గరగా చేశాడు. అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే, నీవు క్రీస్తు వారు నా కొరకు మరణించారు అని నమ్మకంతో పరిశుద్ధాత్మ దేవుడు నీలో వస్తున్నాడు. అది 2:28 తర్వాత మనం చూస్తే అపోస్తల కార్యాలు 2:21 17 మీరు గమనిస్తే క్రీస్తు వారు మన కొరకు మరణించడం వల్ల మనం దేవుడికి దగ్గర అయ్యాం. పరిశుద్ధాత్మను పొందుతున్న స్టేజ్కి మనం వెళ్ళాం. పరిశుద్ధాత్మ దేవుడు నీలోకి వచ్చి ఏం చేస్తున్నాడు? నీ పాపాలు ఒప్పింపజేస్తున్నాడు. నేను సిలువ దగ్గర తీసుకెళ్లి సిలువలో ఉన్న రక్తం నీ మీద పడేటట్టు ఇది ఎవరు ఎప్పుడు నాకు అర్థం. సరే, అయినా ఈ సబ్జెక్ట్ మంచిది, మీరు అర్థం చేసుకోండి. ఆత్మ చూడండి, మరణించిన తర్వాత శరీరం నాశనం అయితే లేదు. మట్టి నుంచి వచ్చిన శరీరం ఎక్కడికి వెళ్ళిపోతుంది? మరణించిన తర్వాత ఆత్మ నాశనం అయిందా? గడి చెప్పాలి, అయిందా లేదా? మరణం అంటే విడిపోవటం, నాశనం అంటే ఇంగ్లీష్ లో డిస్ట్రక్షన్, డెత్ అంటే విడిపోవటమే, ఇంకేం లేదు. ఓకేనా? నాశనం అంటే డిస్ట్రక్షన్. శరీరం నాశనం అయిపోతుంది, మట్టిలాగా అయిపోతుంది, బూడిదైపోతుంది. కానీ ఆత్మకి ఏం లేదు, డిస్ట్రక్షన్ అనేది. ఈ శరీరంలో ఉన్న బతకాలి, శరీరం విడిచిపెట్టిన తర్వాత పరలోకంలో ఉన్న బతకాలి, లేదా నరకంలో ఉన్న ఎన్నేళ్ళు బతకాలి? కొన్ని యుగాలు. దానికి అంతం నువ్వు నరకంలో నేళ్ళు బతకడం దేవునికి. ఆ నరకం ఎవరి కోసం పెట్టాడు దేవుడు? పడిపోయిన దోషుల కోసం సృష్టించాడు. మనిషి కోసం అయితే ఆ మనిషి ఎంతనాడనే నరకానికి మాట వినకుండా, తగ్గించుకోకుండా, దేవుడు పరలోక ఇవ్వగలరని అర్థం చేసుకోకుండా దేవుడు ఏం చేస్తున్నాడట? శిలువలో దప్పుకు. ఆయన ఆ విషయంలోనే శిలువలో మనం అర్థం చేసుకుంటే మనం నరకం వెళ్ళకూడదురా బాబో అని ప్రార్థన చేయాలి. ఏమని ప్రార్థన చేయాలి? ఈ రోజు నుంచి ఏమని ప్రార్థన చేయాలి మనం? నేను మతపడకలో కూడా ఎవరికైనా దేవుడిని అయ్యా నరకానికి నన్ను పంపించొద్దు నాయన, నరకం వద్దాను. ఎందుకని నాకు లేఖనం అర్థమైంది. ఓకేనా? మీరు కూడా ఏమని ప్రార్థన చేయాలి? ఈ రోజు నుంచి మాకు నాయుడు, మాకు నరకం, మమ్మల్ని అందరి పరలోకానికి. మనిషి బ్రతుకు గ్యారెంటీ ఉందా? 10 20 30 40 90 100 అంత మించి బతుకుతాడా? కానీ చనిపోయిన తర్వాత అంటే శరీరం నాశనం అయిపోతుంది, ఆత్మ నాశనం అవుతుంది, నరకానికో పరలోకానికి వెళ్తుంది. కానీ దాన్ని నరకానికో పరలోకానికి పంపించేవాడు ఎవడు? పంపించేది ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు వారే. కానీ దేని బట్టి పంపిస్తారు ఆయన? నీ క్రియలు. దేని బట్టి? ఆ క్రియలకు ఆధారం ఏంటి? పరిశుద్ధాత్మ దేవుడు. దీంట్లో పరిశుద్ధాత్మ దేవుడు ఉండాలంటే ఆధారం ఏంటి? యేసు వారు నీ కోసం మరణించారని నమ్మితే చాలా. ఒక భక్తుడు పాట పాడాడు. ఒక భక్తుడు అంట కరపత్రాలు పంచి పెడుతుంటే పెటీమని కొట్టారంట. కొట్టి పేడ మొహం మీద వేసారు. మనం ఒక కొట్టలేదు, ఇంకా పుట్టకపోతే పుట్టలేదు, ఆయన కొడితే కింద పడిపోయాక ఆయన ఒక పాట వేసాడు కింద పడిపోయి. ఏమని? దేవుని ప్రేమ ఇదిగో జనులారా సారము నమ్మకం కేవలం నమ్ముకొనిన పరలోక జీవము మీ దగ్గర అనేసి ఒక పాట రాశాడు. కేవలం నమ్ముకుంటే అంటే అందరూ నమ్మటం లేదు. మీరు ధన్యులే, క్రీస్తు వారిని నమ్మారు, ఎంతసేపు కూర్చున్నారు. నేను చాలాసేపు చెప్పాను, అయినా మీరు కూర్చున్నారు, విన్నారు. అంటే మీరేంటి? మీరంతా ధన్యులు. చూడండి, మీరు నమ్ముతున్నారు, మీరు పరలోకం వెళ్తారు. కానీ మీ కుటుంబంలో చాలా మంది ఉంటారు,
వారి కోసం మీరు కన్నీరు కార్చండి. అంటే దేవుడు ఇంకా తప్పుకొని ఉన్నాడు. అమ్మా, సంఘం పెరగాలంటే రక్షించబడి వారు ఇంకా చాలా మంది రావాలి. ఎవరు కనాలి? గొర్రెలు మీరే కనాలి. కాపరి కాస్తాడు. అమ్మా, మీరు ప్రార్థన చేయాలి. దేవుడు ఇంకా తప్పుకొని, సంఘం విషయంలో దేవుడు ఇంకా తప్పుకొని, కుటుంబ విషయంలో దేవుడు ఇంకా తప్పుకొని, మనం దేవుడిని ఏమడగాలి? అయ్యా, రక్షణ మాకు దయచేయండి అని అడగాలి. ఈ ప్రవచన వాక్కు మన అందరిలో నెరవేరాలని ఆశిద్దాం. ఈ వాక్యం దేవుడి వెనుకలో దీవించబడి ఆశీర్వదించబడి కనుక ప్రార్థన చేసుకుంటాం. దయగల రాజా, కుటుంబ తండ్రి, పరిశుద్ధమైన పాదములలో అల్పుడైన యోగ్యుడను మీ సన్నిధిలో నిలబడ్డాను. కేవలమైన మీ కృప పెట్టాలి సన్నిధిలో నీ బిడ్డలమైన మేము నాయన నరకానికి ఎవరు చెప్పమని చెప్పారు. కాబట్టి నాయన ప్రభు అన్ని గంటలు నాయన మీరు శిలువలో మరణ సమయంలో ఎన్నో వేదనలు, ఎన్నో బాధలు అనుభవించి మీరు మాకు ఆయన పరలోకాన్ని ఉండడానికి ఆయన అన్ని బాధలు పెట్టారు. అది మేము అర్థం చేసుకోవడానికి, అది మేము కలిగి ఉండడానికి, అది మేము నిజంగా నేను ప్రభు అనేక మందికి అనుగ్రహించడానికి మీ కృపను బట్టి మీరు మాకు దయచేయండి. మేమైతే ప్రభు తండ్రి అనేక సార్లు మాకు రక్షణ ఉందని మేము కొంచెం ఇబ్బంది కలిగి ఉన్నాం. కానీ రక్షణ లేని వారు ఎంతోమంది మా పొరుగు వారు ఉన్నారు. మా కుటుంబంలో ఎంతోమంది మరి రక్షణ లేకుండా బాగుండు, మరి రక్షణ లేకుండా చేయవలసిన వారికి రక్షణ లేకుండా పాపాన్ని మరి విడిచిపెట్టకుండా ఉన్నవారు ఉన్నారు. వాళ్ళందరి విషయమై మీ దప్పికి తీర్చే రీతిగా మేము ప్రార్థించడానికి, మీ దప్పికి తీర్చే రీతిగా మా యొక్క మరి వేదన ఏర్పడ్డ శ్రమంలో మేము కూడా పాలిపోవలసిగా ఉండడానికి, అనేక మంది సేవకులు చనిపోవడానికి కారణం ఎవరు నరకానికి వెళ్ళకూడదు అనే ఒక చిన్న ఆ యొక్క మీరు పెట్టిన ఆ యొక్క మరి ఆ సమర్పణతో కూడిన ఆ త్యాగాన్ని బట్టి వారందరూ మరణిస్తున్నారు ప్రభు. అలాగే మేము కూడా మా కుటుంబం కోసం ప్రార్థనలు, ఉపవాసాలు చేసి మేము మరణించినా కానీ మేము అనేక మందిని రక్షించాలి అనే విషయంలో మీ దగ్గరికి తీర్చడానికి మమ్మల్ని ముందు నడిపించాలి. ప్రార్థన వేసండి చేర్చుకొని అయ్యా పూర్వించిన వారందరికీ గ్రహించిన రక్షణ పరిస్థితులుగా వారు ఆయన ఈ దినాన్ని అనేక మంది రక్షణ కోసం మీ దగ్గరికి తీర్చే వ్యక్తులుగా ఉండడానికి మా కోసం ఏకో చూపించమని ప్రార్థన వేసండి చేర్చుకొని సమాధానం ఇచ్చాను. నజరేయుడైన యేసు నామములో వేడుకొని పొందుకొని నామ తండ్రి ఆమేన్.